దేవుని నామమున మీ అందరికీ వందనములు. దేవుని మనోనేత్రాలను తెరిచి మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఆయన మాటలను మీ హృదయంలోకి ఉంచడానికి నా వంతు ప్రయత్నం దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి మీతో పంచుకుంటాను. వాక్యం వినడానికి శ్రద్ధ చూపించండి. వాక్యమే మిమ్మల్ని పరలోకానికి చేస్తుంది. మీ వ్యక్తిగత జీవిత విధానం, మీరు దేవునికి చెప్పేది, మీరు అనుకునే ప్రార్థన అనేది మీ శరీరానుసారమైన భక్తి దేవుని దగ్గరికి చేర్చదు. అందుకే మీరు ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివిన 28వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. అందరూ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో నోట్ బుక్ పెట్టుకొని ఉంటే రాసుకోండి. యెహోవా వాక్యమును వినుడి. సంఘాలకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మాట వినండి, నా మాట వినండి, నా మాటను శ్రద్ధగా వినండి అని మొదలుపెట్టి ఇశ్రాయేలీకి వీరంతా కామెడీ ఫెలోస్ అవుతారు. అపహాసకులు అంటే అదే. మీకేమో సీరియస్నెస్ లేదు. వాక్యం అంటే వాక్యము మీకు ఇచ్చే ఆలోచన మనుషులు ఎవరు ఇవ్వలేదు. మనుషుల యొక్క ఆలోచనతో మీరు దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుని దగ్గరికి వస్తే మీకు మీరే ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. ఇది నా మాటలు కాదు, నాకు సంబంధం లేదు, నాకు అసలు ఇష్టమే లేదు, ఎప్పుడు మిమ్మల్ని ప్యాంపర్ చేయాలని అనుకుంటాను, మీకు బాగా ఇష్టమైనట్లుగా చెప్పాలని అనుకుంటాను. కానీ ఆత్మ ఒప్పుకోదు కదా. ఆత్మ ఏది చెప్పమన్నదో, ఎలా చెప్పమన్నదో అలా చెప్పి తీరాలి. లేకపోతే మేలైనది చేయనెరిగి చేయని వానికి నాకేంటి. సో దేవుడు ఏం చెప్పమన్నాడో నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ ఆసక్తికరమైన వదనాలను బట్టే ఆత్మ మీతో సహకరిస్తారు. లేదు అంటే ఆయన కూడా మౌనం అయిపోతారు. మీకు అక్కర్లేదు అనుకున్నప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే దేవుడు ఏం చేయలేడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాక్యం వినమంటే విను, నేను చెప్పింది నువ్వు విను అనేటువంటి పోకడలోకి ఈ మానవ లోకభరితమైన సంఘము. ఎందుకంటే అంత్య దినాల్లోకి వచ్చిన తర్వాత దుష్టుడు ఆలయంలోనే తాండవం చేస్తాడని చెప్పింది. సో మీకు అటువంటి పరిస్థితులు రాకూడదు కాబట్టే సత్యాన్ని ప్రబోధించడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. సో ఆ మాటల్లో భాగంగా నేనేం చెప్తున్నానంటే, 13వ వచనంలో ఉంటుంది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉండింది, ఒక ఆజ్ఞ కాదు. ఈ ఆజ్ఞతో మీరు ఆగిపోకండి. తదుపరి ఇంకొక ఆజ్ఞ ఉంది, సూత్రం ఉండింది, దాని వెంటతో ఆగిపోలేదు, మరి ఒక సూత్రం ఉండింది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచ్చట ఉంటుంది. బైబుల్ అనేది మ్యాజికల్ బుక్ అంటాను నేనైతే. మనం చిన్నప్పుడు కామిక్ బుక్స్ లోనో లేకపోతే కథలో చదివినప్పుడు అద్భుతముల పుస్తకం అనేది ఒకటి వచ్చేది. దానిలో ఏమనదు, దానిలో ఒక లోకపరమైన ధనం దొరుకుతుంది అని చెప్తుంది ఎండింగ్ లో. కానీ మీరు పరలోకం వెళ్ళాలి. మీరు ఎందుకు పుట్టారనుకుంటున్నారు? మనం ఎందుకు పుట్టామనుకుంటున్నాం? మన లోక అభిష్టాలను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఉన్నతమైన దాన్ని అనుభవించడానికి అనుకుంటున్నారా? అఫ్కోర్స్ ప్రథమ ఫలమైన మనమే అన్ని అనుభవించాలి. కానీ అనుభవించనీయకుండా చేసే దుష్ట శక్తి ఈ లోకాన్ని వెళ్తుంది. దుష్టుడు ఈ లోకాన్ని వెళ్తున్నాడు. ఈ దుష్టుడు ఈ లోకాన్ని వెళ్తున్నప్పుడు దుష్టుడితో సాంగత్యం వల్ల నీకు వాక్యం రుచించదు. అందుకని ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. జ్ఞానము వివేకము. దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నానో, నేను నీకు కమిట్ అయిపోయాను నాయన, నీ కొరకే నిలబడతాను అంటే దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? జ్ఞాన వివేకములు గల ఆత్మ. అంతేనా? అక్కడితో ఆగలేదట. ఆ ఆత్మ ఆలోచన బలముల
పైగా అదే ఆత్మ ఉన్నవాడైన దేవుని ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. భయభక్తులు పుట్టిస్తుందా? నీకు వచ్చిన ఆత్మ, నీలో ఉన్న ఆత్మ నిన్ను గుణపరుస్తుంది. అసలు నిన్ను బలపరచడం పక్కన పెడదాం. బలం ఎప్పుడు పొందుతాము? బలహీనుడు అయినప్పుడు. గుణపరచబడితే బలహీనుడు అవుతావు శరీర పరంగా. ఆత్మలో మాత్రం ఆనందం తాండవిస్తుంది. బైబిల్ అదే చెప్పింది. నేను రిఫరెన్స్ తోనే మాట్లాడతాను. ఇది నా సొంత పద ప్రయోగాన్ని అస్సలు చేయను, ఎందుకంటే నేను మాట్లాడేది దేవుని శక్తితో. ఇదేదో మిమ్మల్ని భ్రమపరచడానికి చెప్పను. ఎంతో తర్ఫీదు చేసుకొని ఎన్నో మాటలని కుదించుకుని మీకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయడానికి ఇక్కడ ఉన్నాం. సో మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. జ్ఞానం వివేకం ఉన్న జ్ఞానం ఉంది అసలు నీకు? నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? ఏమని చేస్తున్నాను? దుష్టుడికి దగ్గరగా ఉండాలని ప్రార్థన చేస్తావా? ఏం ప్రార్థన చేస్తున్నాను? అసలు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన బాడీని అటెన్షన్ చేయకపోతే ఎవరిని మెప్పించడానికి ఇక్కడ చేస్తున్నాం మనం? జ్ఞానం ఉండాలి. దేవునికి ప్రార్థన చేయాలంటే నీకు జ్ఞానం ఉండాలి. హూ ఈజ్ దట్ పర్సనాలిటీ? మనుషులు అనుకున్నటువంటి ఈ లోకపరమైన హస్తకృత ఆలయాల్లో ఉండని వాడైనా, అవుట్ ఆఫ్ ది ఎర్త్, భూమికి అవతల ఉన్నాయన. ఆయన అంటున్నాడు, ఆకాశము సింహాసనం. నీ సీట్ ఏంటయ్యా అంటే లోపల చైర్ కాదన్నా. దేవుడి యొక్క పర్సనాలిటీకి ఫర్ యువర్ ఇమాజినేషన్ ఉంది అని చెప్తారు. ఏమని మాట్లాడతావు నా గురించి? ఏమని చేయగలుగుతావు నువ్వు? ఆకాశం నా సింహాసనం, నేను పెట్టుకునే పీట భూమి, దానిలో అఫ్టర్ నువ్వెంత. కానీ నువ్వంటే నేనంటే ఆయనకి ఇష్టం. ఎందుకు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని. వాటి యందు, వేటి యందు అంటే ఏదో చెప్తున్నాడు చూడండి. క్రియలు వాటి యందు మనము నడుచుకోవాలి. విని ఊరుకోవడానికి కాదు, నడుచుకోవాలని దేవుడు ఎప్పుడంటండి ఏముందంట? మీకు ఇంకా ముందుకెళ్తే జగత్తు యొక్క పునాది వేయబడక ముందే అని ఉంటుంది ఒక మాట. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, ఈ అధ్యాయంలోనే ఉంటుంది. అంటున్నాడు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏం చేస్తావు నువ్వు? అన్నదానం చేస్తావా? కన్యాదానం చేస్తావా? లేకపోతే ఎవరికైనా వస్త్రదానం చేస్తావా? గోదానం చేస్తావా? ఇంకే దానం చేయగలవు నువ్వు? అవి కాదు సత్క్రియలు అంటే. బైబిల్ ప్రకారం ఉన్నవాడైన దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, సత్క్రియలు అంటే సత్యముతో కూడిన క్రియలు, వాక్య ప్రకారమైన క్రియలు, ఆయన నామమునకు ఘనత కలిగించే క్రియలు. చేసావు ఒక్కటేనా? 11 నెలలు కాపాడాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేసావు చెప్పడానికి? ఇక్కడ చెప్పు, నీకు నువ్వు చెప్పుకో. ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఎవరికి లేనంత గొప్ప ఘనతను ఇచ్చాడు. గొప్ప గొప్ప ధనవంతులే ఒకనొక టైంలో ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు కరోనా టైంలో. అవునా కదా? నీకెంత, ఎందుకు ఇవ్వాలి నీకు ఇంత ఘనత? ఏదన్నా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియని లిస్ట్ లో ఉన్నది నువ్వు చేస్తావని. ఏమేమంటా? 11 వెరీ గుడ్, థ్యాంక్ యూ, గోయింగ్ అంటావేంటి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తునందు సృష్టింపబడి, క్రియేషన్ బై గాడ్, నాట్ హ్యూమన్స్, యువర్ పేరెంట్స్. నా తల్లిదండ్రులకి అని అనలేదు బైబిల్. దేవుడు ఏర్పాటును భూమి మీదకి రావడం, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే క్రీస్తునందు మనం డైరెక్ట్ గా వెళ్ళే పరిస్థితి కోల్పోయాం. ఇది మీరు వినాలి, గ్రహించాలి, అనుకరించాలి. తండ్రి దగ్గరికి మనకి డైరెక్ట్ ఎంట్రీ లేదు, కుమారుని ద్వారానే ఉంది. ఆయన మధ్యవర్తిత్వం చేయడం వల్ల, నీ వల్ల, నా వల్ల క్రూసిఫై అయినా గానీ నా కోసం ఏడవద్దు. ఎంత భారాన్ని మోసుకుంటూ ఆ మాట చెప్పాడు. నీ కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు. ఏడుస్తున్నారా? అసలు ఎప్పుడైనా మీ పిల్లల గురించి ఒక కన్నీటి చుక్క రాలిందా భూమి మీద? ఒకవేళ రాలినా అది శరీరపరమైన కార్యాల గురించి. ముందుగా
బలపరిచిన సత్క్రియలు ఎక్కడ పెట్టారు? అటకెక్కించారు అందరూ. అందుకే అంటున్నాడు, క్రీస్తునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని. మనం ఎవరు చేసిన పని? సాక్షాత్తు ఆ భగవంతుడు చేసిన పని. అందుకే ప్రపంచంలో మనుషులు అన్న వారందరికీ రెండే కళ్ళు ఉంటాయి, ఒకటే ముక్కు ఉంటుంది, రెండే చెవులు ఉంటాయి, రెండే చేతులు ఉంటాయి, రెండే కాళ్ళు ఉంటాయి. నా దేవుడు కదా అని నాకు 4 కళ్ళు, నీ దేవుడు కదా అని నీకు 2 కళ్ళు, అవేమి ఉండవండి బాబు. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. సమస్త జనులారా నా వైపు తిరిగి రక్షణ పొందండి. ఎందుకంటే మనం రక్షణను కోల్పోయాం. డైరెక్ట్ గా చేయడానికి లేని మనల్ని బైబిల్ యొక్క అనాలిసిస్, సారాంశం తెలియాలి మనకి. అసలు మనం ఎందుకు పుట్టాము, ఎవరికి పుట్టాము, ఎందుచేత ఇక్కడ నిలవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు మనం ఈ సంఘం అనే ప్రత్యక్షతలోనికి రావాలి, ఎవరి ద్వారా రావాలి, ఎందుకు రావాలి, ఏం చేయాలి అని ఆలోచన లేని నీకు ఏం చెబితే అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాక్యం వినండి, మీ వద్దకు వచ్చింది. వాక్యము లాస్ట్ లో ఉంటుంది కదా, 28:13లో వాక్యము మీ వద్దకు వచ్చింది. మీ వద్దకు వచ్చింది, ఆయనకు అవసరం లేదు, కానీ నువ్వంటే ఇష్టం దేవుడికి. ఆ బాధను చూడలేక కుమారుడు, నేను వెళ్తాను నాయనా, నేను క్రూసిఫై అవుతాను, యు డోంట్ వరీ, నేను వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాను, నా ద్వారా వాళ్ళని పిలిపించుకో. నువ్వేమన్నా ఆలోచిస్తున్నావు తండ్రి యొక్క బాధని? తండ్రి యొక్క వేదన గురించి ఆలోచిస్తున్నావు? లోకపు సమస్యల గురించి ఆలోచిస్తావేంటి? అసలు నీకెవరు చెప్పారు ఈ లోకం గురించి చింతించమని? చింతించుట వలన మూరెడు బారెడు, పోనీ నీ ఎత్తేమన్నా హైట్ చేసుకోగలవా అని అడిగాడు దేవుడు. నథింగ్ పాసిబుల్. మన వైపు నుంచి ఏది అవ్వదు, అంతా నీతి నిమిత్తం జరగాలంతే. జరిగినప్పుడు నువ్వు ఎంత స్టామినాగా, ఎంత క్యాపబుల్ గా నిలబడ్డావో అది చూసి నీ తండ్రి మురిసిపోవాలి. ఇదే పరీక్ష. పరీక్షలో నిలదొక్కుని వాడెవడో, నిలకడగా ఉండు వాడెవడో, పందెపు రంగములో ఓపికతో పరిగెత్తి నిలకడగా ఉండు వాడెవడో, వాడిని చూస్తున్నాను అన్నాడు. నిన్నెందుకు చూస్తాడు? నన్నెందుకు చూస్తాడు? నిమిషానికి అభద్రతాభావం మనలో, పిరికితనం మనలో, ఏ విషయంలో ఎందుకు బాధపడతామో, ఎందుకు చింతిస్తామో, అసలు ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని ఎప్పుడు చింత చింత చింత. మీ చింత ఏమవుతు? మీరు మాత్రం నన్ను దేవుని మీద వేస్తారు. చెప్పడం వరకేనా? మనలో మరి ఎందుకని మనలో అభద్రతా భావం, మనలో ఎందుకు దేవుని వాక్యం అనగానే ఎందుకు మొహాలు నీరసమైపోతాయి, చిరునవ్వు ఉండదు? ఎందుకంటే వాక్యం శరీరానికి పడదు. ఈ శరీరం ఆత్మకి విరోధము, ఆత్మ శరీరానికి విరోధం కాబట్టి. కానీ నీకు ఒక ఛాన్స్ ఉంది, ఆత్మయే నీలో ఉన్నవాడే గొప్పవాడు. సో ఆత్మతో చెప్పి శరీరాన్ని నలకొట్టి, నేను అందుకే చెప్తున్నా, పేరుకి చేయొద్దు, నలకొట్టండి శరీరాన్ని. మాట పెట్టి కొట్టండి. ఏ మాట? లోకపు మాటలు కాదు, గురుకు పండ్లు. దేవుని మాటతో కొట్టండి. దేవుని మాట చెప్పి ఉపవాసం ఉంచండి. దేవుని మాట చెప్పి దాంతో పని చేయండి. నిర్విరామంగా దాన్ని పని చేయించండి. వన్ ఫైన్ డే చెప్తాను. ఏం చెప్తాను తెలుసా? తండ్రి నన్ను నీ మార్గంలో నడిపించినందుకు థ్యాంక్ యూ అంట. అందుకే ఆ మాట చూపిస్తాను చూడండి. కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయము 18వ కీర్తన 32వ వచనం. 18వ కీర్తన. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, ఆయనే నన్ను. అలా కాదు, యథార్థంగా నడుచుకోవడం, సమయానుకూలంగా మాట్లాడటం మనం. సో ఆయన వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు శుభ్రంగా ఏం చేస్తావో తెలుసా? ఏదైనా నా బలం కాదు కదా, నాకేం బలం ఉంటుంది చెప్పు? బలహీనుడు. సో నువ్వే నాకు బలాన్ని ఇచ్చేవాడు. నన్ను యథార్థమైన మార్గంలో కూడా నువ్వే నడిపిస్తావు. థియేటర్కి వెళ్ళాము అనుకోండి, 3 గంటలు అంటే అప్పుడేంటైనా సినిమా అంటాం. ఇక్కడ అక్కడ కూర్చోమంటే నిప్పుల మీద కూర్చుంటారు కొంతమంది. నిప్పుల మీద యథార్థతలో ఉండాలి. నడిపించేది ఆయన, బలం ఇచ్చేది ఆయన. అంటే కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి అంటే నొప్పులన్నింటినీ ఇస్తాడు కదా ఆయన. ఆయన దగ్గర కదా నువ్వు వచ్చావు. ఏం ఆలోచిస్తున్నావు? ఎలా ఉంటున్నావు? భారభరితమైన నీ బ్రతుకు దినాలని సుఖమయం చేశాడనా ఆయన అలుసు నీకు? యథార్థంగా ప్రవర్తించడానికి కూడా నేనే హెల్ప్ చేస్తాను. నువ్వేం లేదు, జస్ట్ అలా క్రాస్
ఆయన అంటే ఎంత తెలుసా నీకు? ఐసీయూలో రెస్పిరేషన్ తీసుకోవడానికి ఆ రీడింగ్ మీటర్ దగ్గర వస్తూ పోతూ ఉన్న రీడింగ్ ఉన్నాయి చూసావా? ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మూలుగులు విను. నీ బ్రతుకు ఎంత విలువైందో అర్థమవుతుంది. ఏ తప్పు చేయకపోయినా, ఏ బాధ లేకపోయినా, హెరిడిటీ ప్రాబ్లం అయ్యి క్యాన్సర్లు వచ్చేసి చచ్చిపోయే చివరి క్షణాలు ఉన్నాయే, ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళు. నీ జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది. ఎందుకంటే నేను సుఖంగా ఉంచి సుఖానికి అలవాటు పడిపోయిన నీకు చిన్న తలనొప్పి జ్వరానికి వణికిపోయి సాక్ష్యం వేస్తున్నావు. బలహీనత. ఆయనలో నలిగిపోవాలి. కుమారుడు ఎలా నలగొట్టబడ్డాడండి? ప్రార్థన చేశారు కదా, సిలువ కేసి కొట్టేశారు ఆయన్ని. తండ్రి మనసు ఎంత విలవిల్లాడిపోయి ఉంటది, ఎంత విలవిల్లాడి. నేను ఇక్కడ చిన్నదానికి ఏడుస్తున్నాను, నాకు తీసేయంటే. ఒకనొక టైంలో యేసు ప్రభు అనేది తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. నాయన నీ చిత్తం అయితే ఈ గిన్నె, అక్కడ ఏమన్నా నాయన నీ చిత్తం అయితే ఎవరన్నా ప్రార్థనలు ఉంటాయి అసలు? నీ చిత్తాన్ని గురించి, నీ ఇష్టాన్ని గురించి ఎవరికి పట్టడంలా. నాయన నీ చిత్తం అంటే ఎవరికి పట్టడంలా. అంత మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని, మన రంగుల్ని, మన దుస్తుల్ని, మన ఆహారం, మన సుఖం సొరంగి కాదు ఏంటి, ప్రతి విషయంలో సుఖాన్ని కోరుకుంటాం. దేవుని కంటే సుఖానుభవం కావాలి మాకు. దేవుడు ఐఎమ్ గివింగ్ రెస్పిరేషన్ టు యూ. నేను నీకు అరే ఊపిరినిస్తున్నానురా, శ్వాస నిశ్వాసములు నేను తిరిగి తీసుకుంటే ఈ జనాభా మొత్తం ఒకేసారి చేస్తారే. అయినా మీ మీద వాత్సల్యత రోజు పెంచుకుంటున్నా. ఇది భగవంతుడా? ఏంటి ఇంత ప్రేమ ఆయనకి? ఆయన ప్రేమే నీకు అలసైపోయింది. ఉపయోగించుకోవాల్సిన సమయాన్ని దుర్వినియోగం చేసుకొని నీకు పూజ చేస్తున్నా, నీకు ఆరాధిస్తున్నా, నిన్ను ప్రార్థిస్తున్నా అంటూ మీ జీవితంలో మీకు ఇష్టమైనట్టు మీ చిత్తం నెరవేర్చుకునే విధంగా బ్రతుకును కొనసాగిస్తున్నారని చెప్తుంది బైబిల్. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము కాదు, సామెతల గ్రంథము 20వ అధ్యాయము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడు నైతి నన్ను కొనదగిన వాడు ఎవరన్నా ఉన్నాడా అసలు? నాయన నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి నేను వచ్చింది మందిరానికి. ఇదిగో నా పాపాన్ని, పాపం లేదని చెప్పుకొని దేవుణ్ణి అబద్ధికుని చేశాక ప్రభుత్వం ఉన్న సంఘాల్లో నేనేం పాపం చేశాను? డైలీ వస్తున్నాను, డైలీ ఇన్ ది సెన్స్ సండే వస్తున్నాను, టేబులింగ్ చేసుకుంటున్నాను, కమ్యూనిటీ టేబుల్ చేసుకుంటున్నాను. మళ్ళీ టేబుల్ అంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఏ టేబుల్? చెక్క కుర్చీ అనుకుంటాను. మేము దేవుని బల్ల తీసుకుంటున్నాం కదా, తీసుకుంటున్న నీవు చదివిస్తున్నారు కదా 11వ అధ్యాయం 1-9లో ప్రచురపరచాలి. మర్చిపోయావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అప్పుడు తీర్పులోనికి వెళ్ళావు. నాకేం తెలుసు నాయన తీర్పు? నేను ఎదుటివాడికి ఏం చేస్తాను? కంట్లో నలుసుని చూస్తాను. నీకేముండింది? దూరం ఉండింది. ఎంత దూరము పెట్టుకొని ఎదుటివాడిని మనం ఎగ్జామ్ చేస్తామంటే మనలో ఉన్న ఆ దూరాన్ని కనిపెట్టుకోలేక ఎదుటివాడిని ఎంతసేపు క్రిటిసైజ్ చేసుకోవడం. నిన్ను నీవే ఏం చేయమన్నాడు? అవుతుందా మనకు అసలు? పరీక్ష అంటేనే మనకు స్టేటస్ ఎలా అవుతుంది? ఎదుటివాడికి చేయమంటే ఇన్విజిలేటర్గా భలే చేస్తాను. ఇన్విజిలేటింగ్ చేయడం చాలా ఈజీ, పరీక్షించుకోవడమే చాలా కష్టం. దేవుడు చేయమంది పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అప్పుడు తీర్పులోనికి రారు. అందుకే అంటున్నాడు, నా హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. హృదయము ఆలోచనలు నాకున్న ఫెసిలిటీస్ని బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్న డబ్బుని బట్టి, నాకున్న ఆస్తి అంతస్తుని బట్టి, నాకున్న అపరంజిని బట్టి నా హృదయంలో క్రొవ్విన మనస్సు ఉండింది. అది ఎవరికి తెలియదు, నా దేవునికి తప్ప. సో నేను వెంటనే నాయనా నీ వాక్యమే కదా నన్ను యథార్థతలోనికి నడిపించేది. నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నాయన.
పాపము పోగొట్టుకొని పవిత్రుడు అయిపోతాను నాయన అనుకునేవాడు దొరకలేదంట దేవుడికి. వాక్యమే కదా, మీకు అందరికీ అర్థమైంది కదా, నాకు ఒక్కదానికి ఇలా ఏం లేదు కదా. అందుకే యెషయా గ్రంథంలో 28లోనే 7వ వచనం చూడండి. యెషయా గ్రంథంలోనే 28వ అధ్యాయంలో 7వ వచనం. ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. మీరును ద్రాక్ష రసము వలన సొక్కి సూలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. మీరే అనుకుంటే ఎవరెవరు ఉన్నారని చెప్తున్నారంట? యాజకులు ఉన్నారంట, ప్రవక్తలు ఉన్నారంట. ఏ మత్తు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నాము అని మత్తు, కానీ మీరు దేవునిలో లేరు, వేషధారణలో ఉన్నారు. అందుకే అంటున్నాడు యాజకులేమి ప్రవక్తలేమి అందరూను. సో మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ నాశన పుత్రుడు బయలుపడతాడు. అప్పుడు మీరందరూ నోరు కొట్టుకుంటారు, రొమ్ములు కొట్టుకుంటారు, ఆయన పొడిచిన వాడు కూడా చూసుకుంటాడు. అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసం ఏంటండి? ద్రాక్షారసం మనుషులు మింగటం ఏంటి అంటే అది అంత బీట్ చేసింది ఆ మనిషిని, చేసేస్తుంది. ఎందుకంటే నువ్వు అది చెప్పినట్టు విన్నావు. అందుకే అంటున్నాడు మద్యము వల్ల తత్తరపడుతున్నావు, దర్శనము కలిగినప్పుడే నువ్వేం చేస్తావు? సోలిపోతావు. ఇంకంతే, నీకేమీ ఉండదు, ముందు వెనక ఆలోచించుకోవడానికి ఉండదు. తీర్పు కాలం వచ్చేటప్పటికి ఏమంటే ద్రాక్షారసం తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చాడు? తీర్పు కాలం తెచ్చాడు ఆయన. తీర్పు కాలానికి వరకు నాశనము. భక్తిహీనులు ప్రిజర్వ్ చేయబడ్డారు, భద్రంగా ఉన్నారు. మీరు అనుకున్నాను అయినా నేను కొంచెం సేపు ప్రార్థన చేసుకెళ్ళి లోకంలో ఉన్నాను, ఇంట్లో అసమాధానంగా ఉన్నాను, ఏమాత్రం బాధ బాధ్యతలు అసలు ఏమీ లేకుండా అసమాధానంగా నేను టేబులింగ్ చేసినా ఉన్నది. ఏంటి నాయన నీకు నాశనం తదాస్తు. నేను కాదు చెప్పింది, దేవుడే. అందుకే అంటున్నాడు తీర్పు కాలమున తత్తరపడుదురు. కానీ మీరు నా వాక్యాన్ని, నా మాటను వింటే 6వ వచనం అంటాడు న్యాయపీఠం మీద కూర్చుండే ఛాన్స్ మీరు. ఏ న్యాయపీఠం? అక్కడ దేవదూతలకు తీర్పు తెచ్చాలి. అసలు ఏమి మీకు ఇమాజిన్ కూడా రాదు. చాలా మంది ఏం చెప్పట్లా, పరలోకం వెళ్తే పని లేదనుకోకండి. పరలోకం వెళ్తే దేవదూతలకి తీర్పు తీరుస్తాం. ఆ న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీర్చని నేర్పుగల ఆత్మ నాకెక్కడ వచ్చింది అసలు? ఒక దేవదూతకి నేను ఎలా నేర్పు తీస్తాను ఆయన? అప్పుడు ఒక మనిషికి జడ్జిమెంట్ చేయలేదు నేను. అలాంటి నన్ను నేర్పుగల ఆత్మతో నన్ను నింపుతాడు వాక్యం వింటే. అందుకే యోగు గారితో చెప్పాడు. యోగు ఇంత ఫీల్ అవుతున్నావు కదా, వాడు చెప్తాను నేను 33వ అధ్యాయము యోగు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనం. యోగు గ్రంథము 33 మాట ఏమీ లేని ఎడల. ఇక నీకు నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే మనము ఏ విషయాన్ని అయితే చూసుకుంటే అది రాంగ్ అని తెలిసిందో మన నోటి నుంచి మాటలు రావు. సో అప్పుడు నేను మాట్లాడతా, విను అంటున్నాడు. మాటలేమీ లేని ఎడల నీకు నా మాట వినాలి. నా మాట విని నువ్వేం చేయాలి? చాలా మంది వాక్యం ఏంటిది, ఎందుకు నీ తూర్పులు ఉండలేకపోతే వెళ్ళిపోవచ్చు కదా, దేవుడు ఏమంటారు కదా, నేను నీకు తెలుసు కదా. నా మాట విని మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉంటే నీ జ్ఞానం ప్రబోధిస్తాను నేను. నువ్వేమో నా దగ్గరకు వచ్చి నీ ప్రలాపాలు, నీ యొక్క ఏమంటే జీవపు డబ్బానంతా హెచ్చించి ప్రార్థన చేసేస్తావు. నువ్వు మౌనంగా ఉండు నా దగ్గరికి వచ్చి, నేను అప్పుడు నీకు జ్ఞానం చెప్తాను. ఆ జ్ఞానం నీకేం చేస్తుంది? వివేచనిస్తుంది. కదా 28 మీరు అది రాసుకోండి. యెషయా 11:2 జ్ఞాన వివేకము ఏమిస్తాడు? ఆత్మలో ఆలోచన, తర్వాత ఆత్మలో తెలివినిస్తాడు. మౌనంగా ఉండి జ్ఞానం నేర్చుకుంటే, లేకపోతే జీవపుడంబంతో కూడిన యాటిట్యూడ్ తో కలిగిన జీవిత విధానంలో వెళ్ళిపోతావు. నీకు తెలియదు, మోసపుచ్చే జీవిత విధానం అది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట నీకు డమ్మం లేకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలని చెప్తుంది బైబిల్? పసిపిల్లలమై ఉందా. మనం ఇక మీదట ఫిక్స్ అయిపోవాలి. మనం
నాయన నేను అనుకున్నదే గొప్ప అనుకున్నాను, నేను తలిచిందే గొప్ప అనుకున్నాను, అది నా లౌకిక జ్ఞానంతో మనం దేవుణ్ణి ఎరగలేమని రోమీలకు రాస్తూ పౌలు గారు చెప్పారు. ఆ లౌకిక జ్ఞానాన్ని బయట వదిలేయండి. దేవుని దగ్గరికి వచ్చి మీరు మీ జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోలేదు. అందుకే మీరు ఏమడగాలి అని ఎవరిని ఎగ్జాంపుల్ చూపించారు? సొలొమోన్ గారిని చూపించారు. ఏమడిగాడంటే సొలొమోన్ గారు, అన్ని ఇచ్చారా? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమన్నాడు? జ్ఞానం ఇవ్వమన్నాడు. ఆ జ్ఞానం ఉంటేనంట మనం ఇక మీదట పసి పిల్లలమై ఉంటాం. నన్ను కొట్టావా? అయితే నేను ఏడుస్తాను. ఆ తర్వాత వచ్చి అమ్మ చాక్లెట్ ఇవ్వంటాడు. వాళ్ళు ఏముండదు. అందుకే ఇక మన మీద ఫిక్స్ అయిపోవాలి. పసి పిల్లలమై ఉండి డేంజర్ ఫెలోస్ ఉన్నారు. మనుషుల మాయ చేసి ఉపాయం చేస్తారు. మాయోపాయముల చేతను వంచన చేసే బ్యాచ్ తిరుగుతుంది లోకంలో. వంచనతోనూ తప్పు మార్గంలోకి లాక్కెళ్ళిపోతారు. తప్పు మార్గంలోకి లాగే విధం ఎట్లా ఉంటుందంటే అది కుయుక్తితో ఉంటుంది. మీకు ఏమైనా అర్థమవుతున్నాయి మాటలు? ప్రపంచంలో సంఘం యొక్క పరిస్థితి బైబిల్లో రాయబడింది. తప్పుడు మార్గములకు లాగా కుయుక్తితోనూ గాలిని కొట్టుకుని పోతాం. మన వాక్యం కనుక సరిగ్గా వినకపోతే గాలి కొట్టుకొని పోతాం. గాలి అలలు సముద్రంలోకి అటు ఇటు ఏదో పాడుచున్నప్పుడు నేను పాడేది కొట్టుకున్నాను. నన్ను కాపాడమే ఇంత ప్రయాసపడి నీకు రక్షణ ఇస్తే మళ్ళీ మనుషుల మాయోపాయం. మనుషులు ఎందుకు వెంబడిస్తావు? మనుషుల మాటలు ఎందుకు వింటావు? నీ దేవుడు నీకు బైబిల్ ఇచ్చాడా లేదా? 66 పుస్తకాల గ్రంథం నీ చేతులు అందరికీ ఇచ్చాడు. అది ఉచితంగా వచ్చిందని ఏమైనా మనసుగా ఉందండి? మీరు ప్రతిదినం దాన్ని చదువుకోవాలి. చదువుకోకపోతే ఇక్కడికి వచ్చినా మీకేం అర్థం కాదు. ఈ మాటలు సీరియస్ అస్సలు అర్థం కాదు. మీకు చదువుకోండి, ధ్యానించండి, అనుకరించండి, అనుసరించండి. ఇది చేస్తే తప్ప ఆయన అర్థం కాదు. అందుకే అంటున్నాడు, మీరు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గానికి వెళ్ళిపోయి గాలికి కొట్టుకొని పోయే విధంగా పరిస్థితులు వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే నా వాక్యాన్ని వినండి, మౌనంగా ఉండండి, జ్ఞాన వివేచాన్ని ఇస్తాను నేను నా వాక్యం వింటే. అందుకనే ఇదే 22లో చూడండి ఏమంటాడు? ఎఫెసీ 22లో 14:4-22 కావున మునుపటి ప్రవర్తన. నేను పాత అయితేనా అంటే మొదలెడతాం. వాళ్ళు అస్సలు నమ్మకండి. పాతవాడు ప్రాచీన స్వభావం. వాడు ఏం చేస్తాడంటే మునుపటి ప్రవర్తన విషయంలో ఎలా ఉంటాడు తెలుసా? మోసకరమైన దురాశతో ఉంటాం. మనం ఎవరికి నష్టం జరిగిందో మనకు తెలియదు, మనకు అనవసరం, మనం బాగుంటే చాలు అనుకుంటాం. అది ప్రాచీన స్వభావం. మోసకరమైన దురాశతో చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం అంటున్నాడు. ప్రాచీన స్వభావము ఎట్లాంటిదంట? దురాశతో ఉండిందంట. దాని వల్ల చెడిపోతామంట. మనం దురాశ ఉంటే ఏమైపోతాం? చెడిపోతాం. ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి. ఇక్కడికి వచ్చే వదిలేయాలి. మళ్ళీ లోకంలోకి వెళ్తే మళ్ళీ దాన్ని అంటించుకుంటూ అది మాలిన్యం ఉంది బైబిల్. ప్రాచీన స్వభావం వదిలేసి మీరు 24లో అంటాడు నీతి కాదండి. నీతి దగ్గర ఉండండి. ఎట్లా ఉన్న పరిస్థితి నేను నీతిగానే ఉంటాను. ఏమైనా పరిస్థితి నేను లంచం తీసుకోను. ఎలా ఉన్న పరిస్థితి నేను ఎదుట వ్యక్తిని ఆకర్షణ విధంగా ఉండను. ఎదుట వ్యక్తిని మాటలతో బాధ పెట్టను. ఎవరిని ఆయాసపరచను, ప్రయాసపరచను, నీతిగా ఉంటాను. నా నీతి ఎంత నీతిగా ఉంటుందంటే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంతగా, దేవుడు నన్ను చూసేంతగా. నీతి యథార్థమైన భక్తి. పాస్టర్ గారిని చూడగానే భయం వచ్చి, పాస్టర్ గారు లేకపోతే భయం పోయి, లేకపోతే పండగ వస్తే భయం వచ్చి, పండగ లేకపోతే పొలమని లోకంలోకి వెళ్ళిపోయే భక్తి కాదు. యథార్థమైన భక్తి గలవారే నూతన సృష్టి ఎలా ఉంటుందంటే దేవునికి పోలిక. కనపడుతుందా? నేను చూస్తే దేవునికి పోలిక అస్సలు కనపడదు. క్రీస్తు మంచోడేనండి. యేసుక్రీస్తు వారు మంచోడే. ఆయన ఎంతో మంచివాడు. కానీ క్రైస్తవులు ఉన్నారే, వారిని చూస్తేనే భయం అంటున్నారు. వాళ్ళకి వెళ్ళి దేవుని మాట చెబుదామనే లోపు వాళ్ళు చెబుతున్నది, మా ముందుకు తెస్తున్నది ఇదే. మీ వలన దేవుని నామము అన్య జనులలో దూషణ కలగజేస్తావు. ఆయన నామాన్ని ఘనత చేయమని, నిన్ను సత్క్రియలు చేయమని, ముందుగానే చేయమని పంపిస్తే నువ్వు తప్పు చేసిన క్రీస్తు ద్వారా మరలా తప్పిపోయిన కుమారుని పిలిపించుకొని
100 గొర్రెలున్నా 99 గొర్రెలున్నా తప్పిపోయిన నీ గురించి ఆలోచించి విందు చేశాడే తండ్రి, అంతకంటే సంతోషించి నీ కొరకు రక్షణ ఇచ్చాడే ఆయన అంటే అంతా ఖచ్చితంగా దీనికి తీసుకుంటావు, రేట్ తీసుకుంటావు. అది ఎంతగా ఉంటుందంటే నువ్వు భరించలేవు. ఎంతగా భరించలేనంటే నేను ఎంత భారమైనా మోసుకోగలను, నేను పాతాళంతో కమిట్మెంట్ చేసుకున్నాను అంటావంట. అదే 28లో చెప్తున్నాడు చూడండి, 15లో యెషయా 28:15 ఏమంటున్నాడో చూడండి. నేను పాతాళంతో కమిట్మెంట్ అయ్యాను. ఏం చేశాడంటే మరణం నేను ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చిందండి. ఈ మధ్య చాలా మంది రీల్స్ నేను మంటలు కట్టుకుంటున్నాను, మరణం వెళ్ళిపో అంటే వెళ్ళిపోతండి. దేన్నైనా స్కిప్ చేయగలం. మనం యాడ్స్ చూస్తాం, టీవీ చూస్తాం, అవి చూసినప్పుడు మనం చూడలేం కొన్ని ప్రకటనలు, సో స్కిప్ చేస్తాం. మరణాన్ని చావు నువ్వు రావద్దు, వెళ్ళిపో, స్కిప్ అయిపో అంటే ఆగుద్దా? దానికి ఏమైనా భేదం ఉందా? జాలి ఉందా? దయ ఉందా? అసలు అది భేదం చూపిస్తుందా? ధనం ఉన్నోడు, పేదోడు, చిన్నోడు, పెద్దోడు ఏమన్నా చూపిస్తుందా అండి? అందుకే అంటున్నాడు, మీరు చదవండి, మేము మరణముతో నిబంధన చేశాం, పాతాళంతో ఏకమైపోయాం. పాతాళంతో ఎవడన్నా ఏకం అవ్వాలనుకుంటాడండి? జ్ఞానం బుద్ధి లేనివాడే కదా అనుకుంటాడు. నీకు మత్తెక్కి ఈ లోకపు మత్తులో మునిగిపోయి ఈ లోకపు వ్యాపార జీవనంలో కొట్టుకొని పోతూ ఈ వీటిలో నేను చాలా హైలైటెడ్ గా ఉండాలి, నేను చాలా బాగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని ఆ మత్తులో ఉండి నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరణం వస్తుంది. పాతాళంతో నేను కమిట్మెంట్ చేసుకున్నా అంటా. పాతాళముతో ఏకమైతివి కానీ ఉపద్రవము ప్రవాహం వలె. ధృవ తుఫాన్ వచ్చింది కదా, శ్రీలంక కొట్టి పడేసింది, ఎక్స్పెక్ట్ చేయలేదంట. బురదలో ఊరుకుపోయిందంట. నీకెందుకు లేదండి? జస్ట్ జల్లులో తిని ప్రార్థనకు రావు, జల్లులు పడితే ప్రార్థనకు రావు. ఆయన ఆధీనంలోనే ఉంటుంది వాతావరణం, ఎప్పుడు ఆయన ఆధీనం. కాలము సమయము ఆయన ఆధారం. కాలం అంటే వర్షాకాలం ఆయన ఆధీనం కదా. నువ్వు వర్షం వచ్చినా వస్తావా? ఆయన అడుగుతున్నాడు నిన్ను. అందుకే పెట్టాను, ఆయన వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా గొడుగు అడ్డుపెట్టు, తడిచిపోయినా ఆశ్రయదుర్గమైన నీ మందిరంలో ఉంటావని ఎందుకనో? ఇంకెన్నాళ్ళు నిన్ను భరించాలి భూమికి భారం కాకపోతే నువ్వు? అందుకే అంటున్నాడు, ఏకమైతే నీ ఉపద్రవం ప్రవాహం వల్లే బడిగా దాటిన మాకేం రాదని. చూసారా మీ వీడియోలో? అదే అలా వంతెన కొట్టుకుపోతుంది ఎలకండ్రా అంటే బండి వేసుకుని కారు వేసుకుని వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరనుకున్నారు? వీళ్ళే. పాతాళంతో కమిట్మెంట్ కదా, మరి వెళ్ళిపోవాలి తొందరగా లెక్క పూర్తి చేసుకుని. అందుకే అంటున్నాడు, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకున్నాం. ఏదైనా మిత్, ఈ జీవితమే మిత్ అంట. మిత్ అంటే మాయ. అబద్ధాన్ని మీరేం చేసుకున్నారు? ఆశ్రయదుర్గం. అందుకే అంటున్నాడు, మీరు మాయ కింద దాక్కున్నారు. మాయ, నాకు ఈ భూమి అంతా మాయ, ఇదంతా మిత్తే అని దాక్కున్నారని మీరు చెప్పుకుంటున్నారు కదా. వన్ డే ఈస్ దేర్. ఆ రోజు మీరు ఏడ్చిన గొంతు ఎండిపోయింది. 1 డ్రాప్ ప్లీజ్, 1 డ్రాప్. ఇక్కడ కౌంటబుల్ 1 డ్రాప్, అక్కడ వెరీ 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 ప్రెషియస్. ఈవెన్ దో నాట్ రిసీవ్డ్. ఏమనుకుంటున్నారు? పాతాళం అంటే కమిట్మెంట్ చేసుకుంటారా? వ్యసనపరులు అయిపోతారా? ద్రాక్షరసానికి బానిసలు అయిపోతారా? ఎఫ్రాయిములాగా వీళ్ళే అనుకుంటారంట. యాజకులు ప్రవక్తలు కూడా అనంట. ఏంటి దుర్మార్గము? మీరైనా మేల్కోండి. మీకోసం దేవుడు చక్కటి మాటలు, మీ ఆత్మను మేల్కొల్పే మాటలు చివరి దినాల్లో చెప్పిస్తున్నాడు. నీ రాకడ, ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో తెలుసా? రేపేమి సంభవించునో చెప్పండి. మనిషి నరుడికి నరమాత్రుడు వాడు. వాడికి ఏం తెలుసండి? జస్ట్ ఇదిగో వస్తుంది తుఫాన్, ఇదిగో 2 కిలోమీటర్ల దూరం, ఇదిగో అలా ఉంది, ఇలా ఉంది, అందరూ అప్రమత్తం అవ్వండి. ఇది మాత్రం చేసుకోగలం, దాన్ని తప్పించుకోగలమా? ఎన్ని చూపించాలి దేవుడు నిన్ను భయపెట్టడానికి. అదే చెప్పాడు, నేను నా ఆయుధాలైనటువంటి నా సర్వెంట్స్ తో నేను నీ చేత నీకు భయపెట్టాను, నువ్వు వినటం లేదు. నీ టైం అయిపోయింది. భక్తిహీనులు ప్రిజర్వ్ చేయబడ్డారు. అందుకని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగిస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం ఏమిటంటే జబ్బు, మందిరంలో
సంఘాల్లో ఇది మరి నేను రాయలేదు కదా, దేవుడు చెప్పమన్నది క్రొత్త నిబంధన. ఎట్లా ఉందంటే పరిస్థితి అంటే అతి వినయాశక్తులు. వాళ్ళు కదిలించండి, వినయం ఊగి తూడి పొర్లి పారుతూ ఉంటది. అతి వినయాశక్తులు ఏం చేస్తారో తెలుసా? దేవదూత ఆరాధన, మ్యూజిక్ పెట్టడం, హై పిచ్ లో పెట్టుకోవడం, ఆరాధన 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 అంటూ పిచ్చి గంతులేసే వరకు వెళ్ళిపోతున్నారు. ఏంటండి బాబు, మన దేవుడు సైలెంట్. నోరు మూసుకొని మౌనంగా ఉండండి అన్నాడా లేదా? యోగుతో ఏమన్నాడు? మౌనంగా ఉండు, జ్ఞానం చెప్తాను నీకు. ఏంటి అలా చేస్తున్నావు? నేను అలాంటి కర్తవ్యాను అన్నాడా లేదా? ఏమన్నాడు? అతి వినయాశక్తులే దేవదూతల ఆరాధన ఇచ్చ, విపరీతమైన కోరిక, విపరీతమైన కోరిక కలిగి తను చూసిన దాన్ని గొప్పగా చెప్పేసుకుని శరీర సంబంధమైన మనసు ఏమిస్తుంది? మీకు తెలుసు, రోమీ పత్రికలో ఉంది, మరణాన్ని ఇస్తుంది. ఈ శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుతా ఉంటారంట, ఊరికే ఉప్పొంగుతారంట. ఊరికే ఒప్పొంగి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? శిరస్సు. ఎవరి శిరస్సు? యేసు ప్రభు అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? వాక్యం. వాక్యాన్ని హత్తుకొనని వాడు మీ బహుమానాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. రక్షణను బహుమానం దేవుడు అంత కష్టపడి ఏ రక్తము, అది అమూల్యమైన రక్తము ద్వారా నీకు ఇచ్చిన రక్షణని నీలో ఉన్న విపరీతమైన విగ్రహముతో కూడిన అతి వినయాశక్తితో నువ్వేం చేసుకుంటావంటే శిరస్సును హత్తుకో నన్ను నిన్ను హత్తుకుంటాను. నువ్వే మాట్లాడు, నన్ను నువ్వే మాట్లాడు, నేను మౌనంగా ఉంటానని అనవు. నేను ప్రార్థన చేస్తాను, నేను పాట పాడతాను, మీరు సంఘాలన్నింటిలో దుష్టుడు ఇలా వేస్తా ఉన్నాడు. మీకు దేవుడు బ్లెస్సింగ్. అందుకే అంటున్నాడు, శిరస్సును హత్తుకొనని వాడెవడో మీ బహుమానాన్ని అపహరించేస్తాడు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరంలో కీళ్ళ చేత, నరము చేత పోషింపబడాలి. శిరస్సును నువ్వు హత్తుకుంటే వాక్యమే నిన్ను పోషిస్తుంది. ఎక్కడి వరకు ఏమేమి పోషిస్తుందంట? ముందు సర్వ శరీరము, ఇంక్లూడింగ్ కీళ్ళు, జాయింట్స్, తర్వాత నరముల చేత పోషింపబడి అతకబడి దేవుని వలన కలిగిన వృద్ధి. ఇది ఎక్కడ లేదు సంఘంలో. ఏం కోరుకున్నావు అంటే దేవుడి దయతో వెళ్ళి కోరుకున్నావు. నువ్వు వృద్ధి చెందవా? శిరస్సును హత్తుకోవాలి కదా నువ్వు. శిరస్సును హత్తుకుంటే పోషింపబడి అతికింపబడిన దానిపై కీళ్ళ చేత, నరముల చేత సర్వ శరీరము చాలా హెల్తీగా ఉంటుంది కదా. ఉండి దేవుని వలన కలిగే వృద్ధితో అభివృద్ధి పొందుతాం. పరీక్షించుకుంటాం, వల్ల తీసుకుంటాం. అయితే నీ వృద్ధిలో ఉన్నానని లోకపరమైన శరీరం ధాంబికంతో నా జీవితాన్ని ఏమన్నా గడుపుతూ నేను థ్యాంక్ యూ గాడ్ని వేషధారణ కలిగిన జీవితం ఉన్నాను. క్రియలు ఏమన్నా నాకునైనా అయ్యో నేను మృతుడైపోతాను నాయన, ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళొద్దు. 56వ కీర్తనలో అంటారు కదా, నన్ను వదిలిపెట్టొద్దు నాయన, ఇంటికి నన్ను వదిలిపెట్టొద్దు నాయన, నీ మందిర ఆవరణలో నన్ను పడుడని. 51లో కూడా అదే ఉంటుంది. మందిరంలో ఎందుకు మీరు మందిరం ఎంత ఫెసిలిటబుల్? మేము ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం, ఒక్కొక్కసారి మేము ప్రేయర్ చేసేటప్పుడు ఓపెన్ మీటింగ్ లో ఓపెన్ గ్యాదరింగ్ చేసుకున్నప్పుడు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలిసేది కదా. అయినా అలాగే తడుచుకొని మరి చెప్పుకున్నాం. మీకేంటి ఫెసిలిటీ ఉంటే వాక్యానికి తలొక్కరేంటి, శిరస్సును హత్తుకోనేంటి, మీ బహుమానం ఆపాదింపబడుతుంది. అందుకే మీకు వాక్యం లెక్క లేదు, వాక్యం అంటే లెక్కలేదు. అందుకే ఇంకో మాట చూపిస్తాను, ఇదే పక్కన వచ్చిందో మీరు చదివేసారు కదా, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏమిటట? మనం ఏమి చూడు, ఎప్పుడు చూడు వ్యర్థమైన మాటలే. సంఘంలోకి వచ్చి కూడా వ్యర్థమైన మాటల వలన మిమ్మల్ని ఎవడు మోసం చేయకూడదు. నువ్వు ఎవరి మాటలో ఇని దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకో, నీకు 66 పుస్తకాలు ఇచ్చాను నేను, నువ్వే చేసావు అడుగుతాడు దేవుడు. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసం చేయనీయకండి. చేస్తే ఏమవుతాయంటే క్రియల వల్ల దేవుని ఉగ్రత. నీకు తెలియట్లా దేవుని ఉగ్రత చూపిస్తాను లాస్ట్ లో. దేవుని ఉగ్రత, అవిధేయులు మీరు, శిరస్సును హత్తుకోలేదు మీరు, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చును. అప్పటికి బిఫోర్ 99 ఇప్పటికి వచ్చే ఉన్నది ప్రాసెస్.
అందుకే మీకు తెలియట్లేదు మీరు ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో నీవేం చేస్తావు? అన్ని విషయాల్లో డాంబికం చేయకు. నీకు తెలుసు అంతా మిత్తని తెలిసి నువ్వేం చేయాలి తెలుసా? నేను మితముగా ఉండాలి. భర్త ఉన్నాడా? లేనట్టుండు. భార్య ఉందా? లేనట్టుండు. నవ్వే వారితో నవ్వు, ఏడ్చే వారితో ఏడు. ఎందుకంటే ఈ లోకపు నటన అలా ఉన్నానా? ఎక్కడ సంగతి అక్కడికి వెళ్ళిపోదాం. వాక్యం ఏముంది? ఎప్పుడైనా వచ్చి అనుకున్నారా? శిరస్సును హత్తుకోకపోతే మీకు ఉగ్రత ఉంది. మేము ఎందుకు రాలయ్యా, మాకేం అవసరం అంటే లాస్ట్ ఈ మాట చూపించి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఎప్పుడో దేవుడు లాక్ వేస్తాడండి మనిషి గురించి తెలిసే. లాక్ వేసేసి భయం పెడితే వీళ్ళు భయపడతారు, మనుషులు కదా, బెదురు ఎక్కువ కదా వీళ్ళకి అని కొన్ని మాటలు రాయించారు. అయినా వెళ్ళలేదు. 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20వ వచనం. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత ఏం చేసావట? మంచి కార్యాలు ఏం చేయట్లా, సత్కార్యాలు చేయడం ఆయన. అందుకే నేను ముందుగానే జగత్ పునాది వేయబడి ముందు క్రీస్తులో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే ఎందుకన్నావమ్మా? నాకేంటమ్మా? నన్ను ఎందుకు అమ్మని నీకేమని చెప్పానమ్మా అంటే డైలాగులు వస్తా ఉంటాయి పిల్లల దగ్గర నుంచి. అంటే ట్రాష్ గా టాకింగ్. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నువ్వు హతము చేయబడతావు. హతము చేయబడి ఇది కాకుండా వేగంగా నశించే వరకు నీవు చేయాలని ఏదైతే అనుకుంటావో ఆ కార్యాలన్నిటి విషయంలో నీకు ఏమవుతుంది తెలుసా? ఆయన శాపం వస్తుంది. నీ కలవరం పడుతుంది. ఏదైనా పని చేయాలంటే కత్తరపాటు, కంగారు, ఏం చేస్తావు నీకే తెలియదు. నాకేం తెలియలేదు అంటే కారణం ఇదే. ఆయన మాటలు ఇట్లా దుష్కార్యాలంటే పడ్డావు నువ్వు, మంచి కార్యాలంటూ. ఆయన శాపము, కలవరము, గద్దింపు నీ మీదకి తెప్పించేస్తా. నేను నీకు మీద తెప్పించేస్తానని ఇంటికి మిగతా మాటలు చదువుకోండి. 47వ వచనంలో అంటాడైనా. 47వ వచనంలో నీకు సర్వ సమృద్ధి కలిగిన, ఎన్ని ఇచ్చినా సొమ్ము ఉండదు. సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయ ఆనందం నీతో ఉండి నీ దేవుడైన యెహోవాకి దాసుడకు కాలేదు. ఇప్పుడు సర్వ సమృద్ధి కోరుకుంటారు మీరు? కోరుకుంటున్నారు. అందుకే 48 అంటున్నాడు, కనుక ఆకలి తప్పు, ఎంతకైనా ఆకలిగానే ఉంటది. వస్త్రహీనత, ఏ బట్టలు వేసుకున్నా హ్యాపీనెస్ ఉండదు. అన్ని లోపాలు మీద పెట్టేస్తాడు దేవుడు. ఆయన మాట వినలేదు. ఇంటికి 28 అధ్యాయం 10 సార్లు చదువుకోండి, భయం వస్తుంది. అన్ని లోపాలతో నీ మీదకి రప్పించి నీ శత్రువులకి నిన్ను సర్పెంట్ చేస్తాడు. దాసుడు అంటారు. ఆయన నీకు పొరకెళ్ళట్లా. నాకే కర్మేంటో అంటావు. కర్మేంటో చెప్పిన ఆయన మాట వినకపోవడం. నీవేమంటావంటే నీ మీదకి రప్పించి నీ శత్రువులకు దాసం చేస్తాను, వారు నిన్ను చచ్చే వరకు నీ మెడ మీద ఎనపకాడు పెడతావు. అయినా నువ్వు మాట కానీ అంత్య దినాల్లో సద్వినియోగం చేసుకోండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఇదే దేవుడు మీకు చెప్తున్న హెచ్చరిక. ఇటు ధన్యత మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీరేం చెప్తున్నారు? ఏం చెప్తే బిడ్డలకి అర్థమవుతుంది చెప్పాను. నన్ను వాడుకున్నాను పుస్తకం ఏమాత్రం అర్హతలు ఏదో నిలబెట్టడానికి కూడా ఎట్టి పరిస్థితులు అర్హతలు జ్ఞాపకం చేసుకుని నీ సాధనంగా వాడుకుంటాం. ఎంత ధన్యత నేర్చుకున్నాను. నేను కూడా నేర్చుకున్నాను. ఎన్నట్టు నటిస్తున్నానేమో తండ్రి, క్షమించండి. నీ మాట కొరకు నిలబడి నీ కొరకు ఏమైనా చేయాలని ఆలోచన మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళండి. దుష్క్రియ మాలో వెళ్ళనీకండి. వ్యర్థమైన మాటలు మాలో ఉండనీకండి. శిరస్సును హత్తుకునే విధానము భక్తి మాకు వద్దునైనా. వ్యర్థమైనటువంటి ఆరాధన మేము చేయము. నీ వాక్యానికి కట్టుబడతాం, మౌనంగా ఉంటాం, జ్ఞానం తెచ్చుకుంటాం. అంత్యదినంలో నీ బిడ్డలు నాయన, ఈ సహవాసులు నాయన ఎవరైతే ఉన్నారో వారితో మాకు పాలుపంతులు పొందడానికి ఇక్కడ ప్రతిరూపంగా ఏర్పాటు చేసినటువంటి బల కార్యక్రమంలో కూడా మమ్మల్ని వచ్చారు. నేను బయట నేర్చుకుంటూ చెల్లించుకుంటాం. నాయన, మీరు మాకు నేర్పించిన ప్రతి విషయంలో మేము
మా యొక్క శిరస్సును వంచి మీకు పాదాభివందనం చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ. God bless you all.